పురాతన కాలంలో ఋషులు వేదాలను రచించినప్పుడు వారు మన భవిష్యత్తును ఊహించారు. వారు మనిషి జీవితాన్ని, మనసును, ప్రకృతిని, సమాజాన్ని ఒకే దారిలో చూశారు. ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలకు ఒత్తిడి, అసంతృప్తి, సంబంధాలలో చిక్కుళ్ళు, పర్యావరణ సమస్యలు వేదాలలోనే సమాధానాలుంటాయంటే నమ్ముతారా? ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న విషయాలు ఏమిటంటే, వేదాల ప్రాథమిక భావనలేమిటి, ఆ విధంగా జీవించడం నేటి మన జీవితంలో ఎలా సహాయపడుతుంది, ఆధునిక శాస్త్రం కూడా ఈ వేద సూత్రాలను ఎలా నిర్ధారిస్తుందో తెలుసుకుందాం. వేదాలు అంటే ఏమిటి? వేదాలు అంటే శబ్దం రూపంలో వెలువడిన పరమ సత్యం. ముఖ్యంగా 4 వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వీటిలో జీవితం యొక్క ధర్మాన్ని, ప్రకృతి చక్రాన్ని, మానవ సంబంధాలను, మనస్సు శాంతిని అన్నీ విశదీకరించబడ్డాయి. ఇది కేవలం హోమాలు, మంత్రాలు మాత్రమే కాదు, ఇది జీవన దార్శనికతలు. ఒక తత్వవేత్త చెబుతారు, వేదాలే మనలో ఉన్న భగవంతుని గొంతు అని. ధర్మం అనే పదం వేదాలలో చాలా ప్రధానంగా చెప్పబడింది. ధర్మం అంటే కేవలం కర్మలు కాదు, ఒక మనిషి తన స్వభావాన్ని అర్థం చేసుకొని సమాజంలో తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడమే ధర్మం. ఇది మనకు చెప్పేది ఏమిటంటే, ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది. మన ఆత్మ స్వభావాన్ని తెలుసుకోవాలంటే ఆత్మ పరిశీలన అవసరం. వేదాలు మనల్ని అదే దిశగా నడిపిస్తాయి. మానసిక ఆరోగ్యం విషయానికి వచ్చితే, వేదాల ద్వారా మైండ్ఫుల్నెస్, ధ్యానం, ప్రతిస్పందనపై నియంత్రణ వంటి అంశాలపై స్పష్టత వస్తుంది. వేదాలలో చెప్పిన ఓ మాట, శాంతిన ఊర్వశి శాంతిన ఋతువః. ప్రకృతిలో శాంతి ఉంటే మనసులో శాంతి ఉంటుంది. వేదాలు మనకు ఒక గొప్ప విషయం చెబుతాయి. ఇహపరప్యలోక్యః శ్రేయః సదాచారం. మంచితనమే 2 లోకాలలో గొప్పదైన శ్రేయస్సు. మన చర్యలు, కర్మలు ఇతరులపై ప్రభావం చూపుతాయి. ఇది కర్మ సిద్ధాంతం. సంభాషణ, సంయమనంతో ప్రవర్తించడం, ఆగ్రహానికి బదులుగా అనుభూతిని వ్యక్తపరచడం వంటి విషయాల్లో వేదాలు అందించిన మార్గదర్శనం ఎంతో విలువైనది. క్షమ అనగా క్షమించడం. వేదాలు దీనిని ఒక దైవ గుణంగా చెబుతాయి. సంబంధాలు బలంగా ఉండాలంటే అహంకారానికి స్థానమే లేదు. ఒక చిన్న వేద వాక్యం గుర్తుంచుకోండి: మిత్రస్య సూక్ష్మస పశ్యమా. మన ప్రతి ఒక్కరిని స్నేహితునిగా చూడాలి. అంటే ప్రతి మనిషిని మనతో సమానంగా ఒక స్నేహ భావంతో మనం వారితో ఉండాలి. ప్రకృతి, పర్యావరణం. వేదాలు అంటే, వేదాలలో ప్రకృతిని దేవతలుగా కీర్తిస్తారు. వాయువు, అగ్ని, అపహ అంటే నీరు, పృథ్వీ ఇవన్నీ మనకు మిత్రులే. వేదాల్లో చెప్పబడిన అద్భుతమైన భావన వసుదైవ కుటుంబకం. ప్రపంచమంతా ఒకే కుటుంబం. ఈ భావన మనకు ఏం చెబుతుంది? ప్రకృతిని నాశనం చేయడం అంటే ప్రకృతిని నాశనం చేయడం అంటే మన కుటుంబ సభ్యులపై కూడా నాశనం కోరినట్టే. ఉపయోగంలో మితిమీరిన వాడకం త్యాగానికి వ్యతిరేకం. వేదాలు మానవుడు భూమిని పరిరక్షించేవాడిగా ఉండాలని చెబుతాయి. ఆధునిక శాస్త్రం చెప్పే సస్టైనబిలిటీ, రిలాక్సింగ్, గ్రీన్ లివింగ్ ఇవన్నీ వేదాల ముందుగానే చెప్పాయి. ఇప్పటి వరకు మనం చూసిన విషయాలు మన వ్యక్తిగత జీవితం, మన సంబంధాలు, ప్రకృతితో మన అనుబంధం, ఈ 3 అంశాలపై వేదాలు చూపించిన మార్గం అద్భుతమైనది. ఇది న్యాయంగా, శాస్త్రీయంగా, మనవీయంగా, ఎంతో సమతుల్యంగా ఉంది. ఈ జీవనానికి వేదాలు ప్రకాశాన్ని మళ్ళీ వెలుగులోకి తేవాల్సిన బాధ్యత మనదే. మీరు కూడా ఒకసారి వేదాలు చదవండి, శోధించండి. ఇది కేవలం మతపరమైన గ్రంథాలు కాదు, ఇది జీవన తత్వాలు. ఒక చిన్న మార్పు మనలో శాంతిని, ప్రపంచంలో సమతుల్యతను తీర్చుకోగలదు. ఋషులు రాసిన మాటలు మన జీవించాల్సిన మార్గాలు. ధన్యవాదాలు. మరొక వీడియోతో కలుద్దాం.